వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ది హేగ్ లో ప్రధాని నరేంద్ర మోడీకి భారతీయుల ఘన స్వాగతం. ఉత్సాహంగా ప్రవాస భారతీయులు. పేదరికం లేని సమాజమే లక్ష్యం. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. దళితుల ఆత్మగౌరవం గుండె చప్పుడు. తప్పు కళాకారులతో బీజేపీ వినూత్న కార్యక్రమం. స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ పై అప్రమత్తంగా ఉండాలి. మంత్రి కేటీఆర్. ప్రతినిధులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ప్రధాని మోడీ రాకతో అక్కడి భారతీయులు భారీ సంఖ్యలో చేరుకుని ఘనస్వాగతం పలికారు. భారత జెండాలు ఊపుతూ భారత్ మాతాకి జై, మోదీ మోదీ నినాదాలతో ప్రవాస భారతీయులు ఉత్సాహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా భారతీయుల పాత్ర, సాంకేతికత, ఆర్థిక పురోగతి వంటి అంశాలపై ప్రధాని మోడీ మాట్లాడారు. భారత్, నెదర్లాండ్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయని పేర్కొన్న ప్రధాని విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు దేశానికి గర్వకారణమని అభినందించారు. భారత సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి తెలుపుతున్న ప్రవాస భారతీయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. इतना प्यार, इतना उत्साह, सच कहूं कुछ देर के लिए मैं भूल ही गया था कि मैं नीदरलैंड में हूं। ऐसे और यहाँ रहने वाले भारतीय समुदाय से भी मेरा खासा परिचय रहा है। यहाँ बैठे अनेक परिवारों की कहानी केवल माइग्रेशन की कहानी नहीं है, ये एक संस्कृति की, आस्था की, तमाम संघर्षों के बीच ये प्रगति की कहानी है। उस दौर में तब किसी ने सोचा भी नहीं था कि 2 महासागर पार करने के बाद भी भारतीयों की पहचान इतनी जीवंत रहेगी। आपके पूर्वज बहुत कुछ पीछे छोड़कर आए थे, लेकिन कुछ चीजें हमेशा उनके साथ रही। अपनी मिट्टी की खुशबू, अपने त्योहारों की स्मृतियां, भजन की धुनें और अपने पूर्वजों के संस्कार। साथियों, मानवता का इतिहास साक्षी है कि समय के साथ अनेक संस्कृतियां मिट गई, लेकिन भारत का डाइवर्स कल्चर आज भी अपने लोगों के दिलों में धड़कता है। పేదరికం లేని సమాజం చూడాలన్నదే తన కోరిక అని సీఎం చంద్రబాబు అన్నారు. సమాజం మారితే స్వచ్ఛాంధ్ర సాకారం అవుతుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలసరి ఆదాయం పెంచాలన్నదే తన ప్రధాన లక్ష్యమన్నారు. నా మనసుకు దగ్గరుండే 4 కార్యక్రమాలు. ఒక కార్యక్రమం రాష్ట్రం మొత్తం పరిశుభ్రంగా ఉండాలి. దానికోసం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈరోజు స్వచ్ఛాంధ్రతో ప్రారంభిస్తున్నాం, స్వర్ణాంధ్ర దిశగా అడుగులేస్తున్నాం.
అందరికీ ఒకే మాట చెప్పాను. నా జీవితాశయం పేదరికం లేని సమాజం చూడాలని, ఆర్థిక అసమానతలు తగ్గాలని, అందరికీ జీవన ప్రమాణాలు పెరగాలనేది నా ఆలోచన. దానికోసం పనిచేస్తున్న మిమ్మల్ని అందరినీ మరొకసారి అభినందిస్తున్నా. మూడో కార్యక్రమం కొత్తగా తీసుకొస్తున్నాను. జనాభా తగ్గిపోతా ఉంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతా ఉందో ఆటోమేటిక్గా కొంతమంది ఒక పిల్లవాడితోనే సర్ది పెట్టుకుంటున్నారు. ఒకవేళ మగ పిల్లవాడు కాకపోతే మళ్ళా ట్రై చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దీనివల్ల 2.1 జనాభా ఉండాలి రీప్లేస్మెంట్ లెవెల్కి. అంటే జీవితకాలంలో ఒక దంపతులు 2.1కి జన్మనిస్తే జనాభా నియంత్రణ అంటే సమగ్రంగా జరుగుతుంది. కానీ కొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయింది, ముసలివాళ్ల సంఖ్య పెరిగింది. దీనివల్ల ఆ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని కడాన వాళ్ళు పనిచేసేది మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను చాలాసార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. దళితుల ఆత్మగౌరవ గుండె చప్పుడు పేరుతో బీజేపీ వినూత్న కార్యక్రమం చేపట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ మే 17 సాయంత్రం అంబేద్కర్ విగ్రహం సాక్షిగా డప్పు కళాకారులతో భారీ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. డప్పు ద్వారా ఆధ్యాత్మిక సంగీతం, ప్రచార కార్యక్రమాలు జరుగుతాయన్నారు. డప్పు వాయిద్యానికే జీవితాలను అంకితం చేసిన వారు ఉన్నారని గుర్తు చేశారు. మేలుకొల్పే ఈ డప్పును ఓ దళితుడు మోగిస్తారని, ఆ తర్వాత ఇతర వాయిద్యాలు ప్రారంభమవుతాయని తెలిపారు. బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పసతాల సురేష్ ఆధ్వర్యంలో డప్పు కళాకారుల కోసం ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వారి బతుకుల్లో వెలుగులు ఇచ్చేలా వారి సంక్షేమం కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారు. సంగీత వాయిద్యాల్లో ప్రథమ వాయిద్యం డప్పు. ఆ డప్పు ద్వారా వాళ్ళ యొక్క జీవితం కేవలం దానికే అంకితం చేసి, అన్ని దేవతలకి అత్యంత ప్రీతికరమైనది డప్పు. స్వామివారి యొక్క తొలి మేల్కొల్పు కూడా డప్పుతో జరుగుతుంది. దాని తర్వాత మిగతా వాయిద్యాలు వాయిస్తారు. మనం చూసే విచిత్రం ఏంటంటే ఆ డప్పు వాయించేవాడు ఒక దళితుడు. ఇది కేవలం మన ప్రాంతంగా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మేల్కొల్పు చేసే డప్పు ఒక దళితుడు చేస్తాడు. అంటే స్వామివారిని మేల్కొల్పు చేశాడు. ఆ విధంగా స్వామివారిని స్వాగతం పలికే మిగతా వాయిద్యాలు సన్నాయి కానీ, డోలు కానీ, హార్మోని కానీ ఇవేవైతే తర్వాత వాయిస్తారో అవన్నీ కూడా నాయి బ్రాహ్మణ్స్, అంటే మన యొక్క బీసీ వర్గాల వాళ్ళు దాన్ని ఆ విధంగా వాళ్ళని స్వామివారికి సంబంధించిన నీరాజనం, నాద నీరాజనం అందిస్తారు. వీటి యొక్క ప్రాసెస్ కూడా మన యొక్క పురాణ ఇతిహాసాల్లో కూడా అంతే పెద్దగా ఉంది. కనుక వీటన్నిటి సంబంధించిన అంశాలు ఏవైతే వాడు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మా పార్టీ సంబంధించిన ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో శ్రీ పనతాల సురేష్ గారు, మా యొక్క రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డప్పు కళాకారుల యొక్క సమస్యలు, వాటికి సంబంధించి అనేక అంశాలు, వాటిని పైన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గత నెలలో ఇక్కడే నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళ సంక్షేమానికి సంబంధించిన ఈ అంశాలను మనం గుర్తించి ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనుకోవడం జరిగింది. వాటిని మరింత ప్రాధాన్యత ఇచ్చే విధంగా వాళ్ళకి ఇవాళ తోలు నుంచి సింథటిక్ వచ్చారు. అంటే వాళ్ళకి ఉండే వాయిద్యం ఏదైతే ఉందో అది కొంత మారింది. రూపు మారినా కూడా శబ్దం మారలేదు. ఈ శబ్దం మారినా వాళ్ళ బ్రతుకులు మాత్రం మారలేదు. వాళ్ళ బ్రతుకుల్లో కొంత వెలుగులు ఇవ్వాలని, వాళ్ళకి సంబంధించి సంక్షేమం కోసం ఆలోచన చేయాలని చెప్పి, వాటికి సంబంధించిన వ్యవస్థలు ఈ యొక్క సమాజం గుర్తించాలని చెప్పి ఒక
అతిపెద్ద డప్పు వాయిద్య కళాకారుల ప్రదర్శన విజయవాడలో నిర్వహించుకుంటున్నాం. తెలంగాణలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై బూత్ స్థాయి సహాయకులు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలో బీజేపీ రాజకీయ వ్యూహాలకు అవకాశం ఇవ్వదని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని, బూత్ స్థాయిలో పార్టీ బలాన్ని మరింత పెంచాలని కేటీఆర్ పేర్కొన్నారు. అది ఏంటిది ఎస్ఐఆర్ అంటే ఏంటిది? ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే ప్రత్యేకంగా చేసే ఒక వడపోత కార్యక్రమం. ఓటర్ల జాబితాను ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఇవన్నీ తెలుసుకున్నందుకు ఒక ప్రత్యేక వడపోత కార్యక్రమం. మరి ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా, కొత్త ఓట్లు రాయించుకోవచ్చు కదా జనవరి 1కి అని కొంతమందికి అనిపించచ్చు. ప్రతి సంవత్సరం జరిగేదానికి ఎస్ఐఆర్ కు ఫరక్ ఏంది అంటే, ఇప్పుడు మీకు తెలుసు 10 ఏళ్ళకి ఒకసారి మన దేశంలో జనగణన జరుగుతుంది, సెన్సస్. ఎవరు ఉన్నారు ఎవరు లేరు, నీ వయసు ఎంత, ఇంటికి వచ్చి రాసుకపోతారు చూడు. ఇప్పుడు శ్రీయర్ ఉన్నాడు, శ్రీయర్ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఎవరు ఉంటారు, ఎంతమంది పిల్లలు, మీ అమ్మ నాయన ఏడుంటారు, ఏం చదువుకున్నావు, నీ కులం ఏంది, అన్ని కూడా రాసుకొని మరి అది సెన్సస్ ఇంటికి వచ్చి రాసుకపోతారు. అది 10 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది జనగణన, దాన్ని మీకు తెలుసు. ఇది కూడా ఏంటంటే ఎస్ఐఆర్ కు మిగతా రెగ్యులర్ గా జరిగే దానికి తేడా ఏంటంటే, ఎప్పటికప్పుడు రాయించుకునే దానికి తేడా ఏంటంటే, ప్రతి సంవత్సరం ఏమో మనం కావాలంటే ఇప్పుడు నా బిడ్డకు 18 ఏళ్ళు వచ్చినాయి అనుకో, వచ్చే సంవత్సరం నేను పోయి రాయిస్తా, నా బిడ్డకు 18 ఏళ్ళు నిండాయి అని చెప్పి దగ్గరలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్కో ఆర్డీఓ ఆఫీస్కో పోయి జీహెచ్ఎంసీ ఆఫీస్కో పోయి మనం ఒక కాగితం ఇస్తే ఫారం నింపితే ఓటు హక్కు ఇస్తారు. అట్లా కాకుండా ఈ ఎస్ఐఆర్ ప్రత్యేకత ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఇది మొదటిసారి కాదు జరిగేది, ఇదివరకు కూడా జరిగింది. ఆఖరిసారి ఎప్పుడు జరిగిందంటే 2002లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 24 ఏళ్లలో మళ్ళీ జరగలే. ఎస్ఐఆర్ ప్రత్యేకత ఏంటంటే, ఎట్లయితే సెన్సస్ లో మీ ఇంటికి వచ్చి రాస్తారో ఎస్ఐఆర్ లో కూడా గట్లే మీ ఇంటికి వచ్చి అధికారులు మీ కుటుంబంలో ఎవరున్నారు, ఓట్లు ఉన్నాయా పోయినాయా, ఎవరైనా చచ్చిపోయినా, ఎవరైనా కొత్తగా పుట్టినరా, 18 ఏళ్ళు నిండినాయా లేవా, నువ్వు ఉన్న ఇంటికాడనే ఉన్నావా మారినవా, ఆ ఇదివరకు కిరాయి ఉన్న ఇంటికి వెళ్ళి ఇంకో ఇంటికి పోయినావా, కొత్త ఇల్లు కట్టుకున్నావా, వేరే కిరాయి ఇంటికి పోయినావా, ఇవన్నీ కూడా క్రోడీకరించే కార్యక్రమమే ఎస్ఐఆర్. అందుకే ఏమనుకున్నామంటే మన పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మన రాష్ట్రంలో ఇటువంటి కథలు చేయనీయద్దు వీళ్ళను. ఎందుకంటే ఇక్కడ బీజేపీ లేదు, మనలేదు. ఆడుంది బీజేపీ ఈడ. ఏదో ఆ పార్లమెంట్ వచ్చినప్పుడు ఏదో గాడుపు ఆగమాగం గాడుపు తప్ప గాయగత్తర తప్ప కింద గ్రౌండ్లు ఏం లేదు. ఉత్తదే ఆ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ, వాళ్ళు బిల్డప్ తప్ప ఏముండదు. కానీ వాళ్ళు ఎదురు చూస్తారు, గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తారు, యాడన్నా సందు దొరకపోతుందా, ఏదన్నా దొరకపోతుందా మనకు, ఇలా మెల్లగా ఫిట్టింగ్ పెట్టి ఏదో తిరిగా స్వచ్ఛగా రావాలి, సనత్ నగర్ లో కూడా మెల్ల గుసాయించాలి అని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దానికోసం ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉండే అన్ని వ్యవస్థలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది సాగనీయద్దు అంటే మనం ప్రతి బూత్ స్థాయిలో ఎవరైతే బిఎల్ఏస్ గా ఉన్నారో మనం గట్టిగా పనిచేయాలి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో నిరుద్యోగ యువతను కలిసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. విద్యార్థులు నిరుద్యోగులకు 5 లక్షల వరకు ఎడ్యుకేషన్ అష్యూరెన్స్ కార్డు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తెలిపారు. అలాగే ప్రియాంక గాంధీ యువజన డిక్లరేషన్ లో తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారని పేర్కొన్నారు. ఆ హామీలను నమ్మి యువత కాంగ్రెస్ కు ఓటు వేసింది, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఖాళీలను వెంటనే భర్తీ చేసి నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఆస్పిరెంట్స్ అనే ఆస్పిరెంట్ 2 అని చెప్పేసి శంకర్ అనే ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విసిగి వేసారిపోయి నోటిఫికేషన్లు వస్తలేవు, జీవితం గడవాలంటే కష్టమవుతుంది. మరి తల్లిదండ్రులు అందరూ కూడా అప్పులు చేసి వీడికి ఉద్యోగం వస్తుంది నా కొడుకు ఆశతోటి హైదరాబాద్కు పంపించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఫీజులు కట్టి చదివించి రెడీగా ఉంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వంలో పడకపోగా చివరికి విసిగిపోయి టీ పాయింట్ పెట్టుకున్నారు. ఇది ఒక డ్రామా చూడండి. నిరుద్యోగులతో రాహుల్ ముచ్చట. సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీ గారు పోయినరు, నిరుద్యోగులతో ముచ్చటించిండ్రు, నిరుద్యోగులకు ఒక భరోసా కల్పించిండ్రు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి నమ్మబలికిండ్రు. నమ్మబలికితే ఈ నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగంతో ఆశ కోసం ఎదురు చూస్తుంది కాబట్టి ఆయన మాటలు నమ్మిండ్రు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కడదామని చెప్పేసి ఊరూరు వాడవాడ తిరిగి వీళ్ళ తల్లిదండ్రుల్ని తాత ముత్తాతల్ని అందరినీ కూడా ఒప్పించి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆ రోజు వీళ్ళందరూ కూడా ప్రచారం చేయడం జరిగింది. మరి రాహుల్ గాంధీ ఏమో సెంట్రల్ లైబ్రరీకి వచ్చి నమ్మబలికిండు. మరి ప్రియాంక గాంధీ మరి యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి సరూర్ నగర్ స్టేడియంలోకి వచ్చి ఆమె నమ్మబలికింది. అలాగే రౌండ్ టేబుల్ సమావేశంలో
మన ముఖ్యమంత్రి గారు ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, ఒక్క ఉద్యోగం పీకేయండి మీరు, కేసీఆర్ గారి ఉద్యోగం పీకేస్తే 2 లక్షల ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి ఆ రోజు నమ్మబలితే ఇంతమంది పెద్దలు చెప్తుండగా అని చెప్పే ఆశతోటి ఇవాళ నిరుద్యోగులు అందరూ కూడా నిజంగా చాలా కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చింది. ఈ నిరుద్యోగులకు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, నిరుద్యోగుల పట్ల మేము నిలబడతాం, వారి గురించి పోరాడతాం అన్న అందరూ కూడా ఇలా పదవులలోకి ఎక్కిండ్రు, నిరుద్యోగుల్ని మర్చిపోయినరు. మరి ఈ పాపం మిమ్మల్ని ఉట్టిగానే వెంటాడదు, తప్పనిసరిగా వెంటాడుతుంది. ఈ ప్రభుత్వం ఏం సంకేతం ఇస్తుంది? మేము మీకు ఉద్యోగాలు ఇయ్యము, శంకర్ లాంటి వాళ్ళు టీ పాయింట్ పెట్టుకోండి, మరి ఈ అమ్మాయి లాంటి వాళ్ళు ఇంకెక్కడైనా పని చేసుకొని చిన్న చిన్న పనులు, మేము మాత్రం ఉద్యోగాలు ఇయ్యమని చెప్పేసి ఇలా యువతకు ఒక ఇండైరెక్ట్ సమాచారాన్ని పంపిస్తున్నట్టు అనిపిస్తుంది. వీళ్ళ ఉసురు ముట్టొద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు చేసుకుంటాం. గంగవరం రోడ్డులో జరిగిన విషాద ఘటన పట్ల టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కంభాల మాధవరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి 25 లక్షల చెక్ రూపంలో ఆర్థిక సాయం అందించారు. కొద్ది రోజుల్లోనే ఇన్సూరెన్స్ కూడా వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా గంగవరం ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని మరొక 6 నెలల్లో గంగవరం డబుల్ రోడ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. గంగవరం రోడ్లపై వెళ్లే లారీలు, భారీ వాహనాలకు సమయం కూడా నిర్దేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంబాల మాధవరావు కుటుంబ సభ్యులు, గంగవరం గ్రామ పెద్దలు పేర్ల నాలయ్య, పేర్ల రుఖరాజు, కోవేరి అవతారం, మోస గురుమూర్తి, కోవేరి ఆది, మాద అప్పారావు, ధర్మాల శ్రీను తదితరులు హాజరయ్యారు. మన గ్రామం గంగవరం సంబంధించి యాక్సిడెంట్ అయిందో వారికి ఒక సెటిల్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కంపెనీ వారైతే వాళ్ళకి 25 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. మిగతా ఇన్సూరెన్స్ మీద వాళ్ళకి డౌట్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ మీద ఒక ఇన్సూరెన్స్ ఇచ్చి వారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఆ డబల్ రోడ్డు వాళ్ళు అడిగారు, ఖచ్చితంగా అది రాబోయే 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పేసి అది కూడా మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఎంప్లాయీస్ వచ్చే టైం, కార్మికులు వచ్చే టైం ఏదైతే ఉందో ఆ టైంకి కొంచెం ఒక టైమింగ్ పెడితే ఆ ఎంప్లాయీస్ వచ్చే టైంలోనే ఆపమని చెప్పేసి వెహికల్స్ ఆపి మళ్ళీ డ్యూటీ అయిపోయిన తర్వాత, డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకున్నారు. అంటే అటు ఎంప్లాయీస్ కి కానీ ఇటు గ్రామస్తులు కానీ ఇబ్బంది లేకుండా ఒక టైమింగ్ పెట్టమని చెప్పి కూడా గ్రామస్తులు కోరుతున్నారు. దాని మీద కూడా మరి పోలీసు వారికి తెలియజేయడం జరిగింది. ఇదే కాకుండా దానికి సైనేజ్ బోర్డులు, స్పీడ్ లిమిట్ పెడుతూ, అలాగే స్పీడ్ బ్రేకర్లు పెడుతూ వాటిని ఆ చర్యలు కూడా తీసుకోమని చెప్పేసి జీఎంసీ వారికి ఆదేశించడం జరుగుతుంది. తెలియదు రోడ్డు పెడితే డబల్ రోడ్డు చేయడానికి ఇప్పటికే 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఆ 8 కోట్లతో డబుల్ రోడ్డు వేయించిస్తే కొత్త మనకి ట్రాఫిక్ సమస్య, ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ సమస్య తీరుతుంది. అది కూడా మరి గ్రామస్తులందరికీ కూడా మాట్లాడడం జరిగింది. తెలియదు. విశాఖ జిల్లా మధురవాడలో భారీ మొత్తంలో సీజ్ చేసిన గంజాయిని అధికారులు దగ్ధం చేశారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 2.5 టన్నుల గంజాయిని కాపులుపాడ జిందాల్ వెస్ట్ ప్లాంట్ లో నాశనం చేశారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాహుల్ దే శర్మ తెలిపారు. అనకాపల్లి, విశాఖ, అల్లూరు జిల్లాలో నమోదైన 29 కేసులకు సంబంధించిన 2348 కిలోల గంజాయి, 55 కిలోల లిక్విడ్ గంజాయిను దగ్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. వీటి విలువ సుమారు 1.75 కోట్లు ఉంటుందని చెప్పారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక ఎన్డీఓటీ బృందాలను ఏర్పాటు చేసి గంజాయి రవాణాపై నిఘా పెంచినట్లు అధికారులు తెలిపారు. అనుమానితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తూ సమాచారం అందిన వెంటనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గత కొన్ని కాలం నుంచి బుక్ చేసిన కేసుల్లో 29 కేసుల్లో దాదాపు 2000 kgs ఆఫ్ గాంజా as well as 55 liters ఆఫ్ హషీష్ ఆయిల్ ఈరోజు 2348 kgs ఆఫ్ గాంజా
అండ్ 55.13 kgs ఆఫ్ హషిష్ ఆయిల్ ఇది ఇన్సినేటర్లో పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ జీవీఎంసీ ప్లాంట్లోనే మేము ఎంత గాంజా ఇక్కడ పెట్టేశాము. దీని తర్వాత దీనికి తీసుకొని యాజ్ పర్ నార్మ్స్ ఇన్సినేటర్లో పనిచేయడం జరుగుతుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మేము ప్రతి జిల్లాలో ఏఎన్టీఎఫ్ టీమ్స్ ఫామ్ చేశాము. ప్రభుత్వం డైరెక్షన్ వల్ల మన టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. హాట్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కడైనా మనకి పాత గాంజా అఫెండర్స్ మీద కూడా నియమ పెట్టడం జరుగుతూ ఉంటుంది. యాజ్ అండ్ వెన్ వీఆర్ సీజింగ్ గాంజా కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది. ఆ సీజ్డ్ గాంజాకి పద్ధతి ప్రకారంగా డ్రగ్ డిస్పోజల్ కమిటీ టీడీసీ జిల్లా వారీగా ఉంది, డిప్యూటీ కమిషనర్ దీనికి హెడ్ ఉంటారు. వాళ్ళే చెక్ చేసుకొని వెయింగ్ చెక్ చేసుకొని శాంపుల్ తీసుకొని శాంపుల్ మళ్ళా ల్యాబ్కి పంపించి అంతా రిపోర్ట్ వచ్చిన తర్వాత వన్స్ ఆల్ ప్రొసీజర్స్ ఇది ఇన్స్టలేషన్కి ఈరోజు తీసుకురావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడే మనకి సీజ్ అయింది కానీ అక్కడే మేము యాజ్ పర్ ప్రొసీజర్ టైం టు టైం బంద్ చేస్తూ ఉంటాము. సో దాట్ మన గోడౌన్స్ కూడా ఖాళీ అవుతాయి. అదేవిధంగా మళ్ళీ రీసర్క్యులేషన్కి విదిన్ లిమిట్స్ అవకాశం ఉంటుంది. అంటే నిర్మూలనకు ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పుడు కల్టివేషన్ బాగా తగ్గిపోయింది. యాజ్ పర్ రిపోర్ట్స్ ఇప్పుడు పంట సాగడం లేదు. బాగా బర్నింగ్ కూడా జరిగింది. గత 2 years బాగా బర్నింగ్ జరిగింది గాంజా. ఇప్పుడు కూడా చెక్ చేస్తే మనకి ఇలాంటి సాగడం ఎలాంటి ఏమి కేసెస్ మనకి ముందుకు రాలేదా. ఏజెన్సీ ప్రాంతంలో కల్టివేషన్ అయితే బాగా తగ్గిపోయింది. మనకి ట్రాన్స్పోర్టేషన్లో వస్తూ ఉంటుంది. ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్ జరిగితే అప్పుడు మేము బేసిక్ ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరుగుతుంది. ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎప్పుడైనా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇతరుల రాష్ట్రం నుంచి వస్తూ ఉంటాయి కానీ మేము ఆన్ ద వే పట్టుకుంటున్నాము. బేసిక్ ఇన్ఫర్మేషన్ చర్య తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఎన్నో ఏళ్లుగా తట్టల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని జనసేన పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల 8 మంది పేదలకు ఏర్పాటు చేసిన తట్టలను అధికారులు తొలగించడం దారుణమని ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జనసేన నాయకుడు రాజేష్ ఆచారి జన సైనికులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమలలో స్థానికంగా జీవనం సాగిస్తున్న పేదలకు ఇచ్చిన తట్టలను నేటికి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు తొలగించారని మండిపడ్డారు. వెంటనే ఆ 8 మంది పేదలకు తిరిగి తట్టలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని టీటీడీ అధికారులను హెచ్చరించారు. 8 మంది కోసం మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. మళ్ళా వాళ్ళ దగ్గర మేము తట్ల చేస్తామని కూడా మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి వీళ్ళు అక్కడ ఉండే అధికారులు కూడా నాయకులకి, వైసీపీ నాయకులకి మీరు పట్టం కట్టే కన్నా ప్రజల పక్క నుండి మీరు చేస్తే, మీరు కూడా కొండపైన కదా ఉన్నారు, దేవస్థానం వాళ్ళు దీంట్లోనే కదా పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా దేవస్థానం దాంట్లో తట్లు పెట్టుకొని వాళ్ళు ఏదో జీవనాధారం సాధిస్తున్నారు కదా, వాళ్ళని మీరు కండిషన్ చేసుకుంటా అంటే 150 నుంచి 200 తట్లు అధికారంగా ఉన్నాయి. అక్కడ అధికారం లేనివి, లైసెన్స్ లేనివి ఉన్నాయి వైసీపీ వాళ్ళని ఎందుకు మీరు టచ్ చేయట్లేదు? అంటే వైసీపీ నాయకులు చెప్తున్నారు మీకు మా వాళ్ళని టచ్ చేయొద్దు అనేసి. అంటే వాళ్ళ దగ్గర ఏమన్నా మీరు తీసుకుంటున్నారా? వాళ్ళ మటుకు ఎందుకు మీరు టచ్ చేయట్లేదు? ఇప్పుడు ఆ 8 తట్లు 10 తట్లు ఎత్తకపోతే మేము కూడా ఈ లైసెన్స్తో పెట్టుకొని మళ్ళీ మేము మా 8 తట్లు 10 తట్లు మేము పెట్టుకుంటామనేసి కూడా మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ విషయాన్ని కూడా మేము ఈ లైసెన్స్ ఇవన్నీ ఎత్తుకొని బాధ్యతలన్నీ తొడుకొని కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి అందరి దగ్గర కూడా తీసుకొని ఆ ప్రజలకు న్యాయం జరగాలని చెప్పేసి మా ఎమ్మెల్యే కూడా మేము చెప్పి మేము వెళ్తాం అక్కడికి. ఇంకొకసారి ఎమ్మెల్యే గారి గురించి దగ్గినా తుమ్మినా ఎమ్మెల్యే అనుచరుడు అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు గతంలో కూడా చాలామంది తిరుమల నుంచి వచ్చి ఈ విధంగా మమ్మల్ని పెట్టేయట్లేదు, మా కడుపు కొడుతున్నారు, అక్కడ ఉండే వాళ్ళు వైసీపీ వాళ్ళే పెట్టుకుంటున్నారు అని చెప్పితే అధికారులకు కూడా గతంలో ఆయన చెప్పడం చాలాసార్లు చెప్పారు. అక్కడ న్యాయం చేయండి, అక్కడ ప్రజలకి ఎవరు లైసెన్స్ ఉన్నాయి వాళ్ళు పెట్టించండి, లైసెన్స్ లేనివి తీసేయండి అని చెప్పినా కూడా అక్కడ ఉండే అధికారులు ఏ విధంగా కూడా పట్టించుకోవట్లేదు. అంటే కూటమి నాయకులు అధికారంలో ఉన్నా కూడా నాయకులను కూడా మీరు ఈ విధంగా చేస్తున్నారంటే అధికారంలో లేని వైసీపీ నాయకులను మటుకు ఇంకా మీరు నెత్తిన పెట్టుకొని వాళ్ళు చెప్పినవన్నీ చేస్తున్నది ఇది కరెక్టేనా? అక్కడ ఉండే కొండపైన సిబ్బంది కూడా మేము అడుగుతున్నాం. మేము ఇంకొకసారి కొండకెళ్ళి ఇదే లైసెన్స్ మేము చూపించి వాళ్ళు అన్నారు మేము ఏదో చేస్తున్నాం పట్టేనా మంచి వీడియో అన్నీ కూడా మమ్మల్ని ట్రోల్ చేయడం జరిగింది. ఈ కాగితం ఇచ్చినప్పుడు కనీసం ఈ కాగితం చూడాలి కూడా. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఈ కాగితం అన్ని లైసెన్స్ ఉండేటివి 150 లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరి పేర్లు కూడా ఇందులో ఉన్నాయి 10 మందివి. ఎందుకు మీరు కాగితాలు ఎందుకు తీసుకోవట్లేదు? కాగితాలు చెక్ చేసి మీరు పెట్టకూడదు, ఇది లేదు లిస్టులో అని చెప్తే మేమైతే వేస్తాం. మీరు ఏం చెప్పినా దాన్ని మేము సిద్ధమే ఉన్నది కదా.
ఉన్నప్పుడు మీరు న్యాయం చేయాలి కదా, ఎందుకు న్యాయం? ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో గంజాయి సంస్కృతి పెరిగిపోతుందని, యువత జీవితాలు నాశనం అవుతున్నాయంటూ ఆ వ్యవహారంలో మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబానికి సంబంధం ఉందంటూ కూటమి నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తిరుపతిని గంజాయి రహిత నగరంగా మార్చాలని, యువత భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట కూటమి మహిళలు, నాయకులు శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో గంజాయి వ్యాపారం చేస్తూ నెలకి కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఇక్కడ యువతీ యువకుల జీవితాలను భూమన కుటుంబం అరాచక శక్తులుగా మారుస్తుందని తీవ్రంగా ఆరోపించారు. నిరసన అనంతరం కూటమి మహిళా ప్రతినిధులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లారు. నగరంలో గంజాయి సరఫరా చేస్తున్న ప్రధాన ముఠాను తక్షణమే అరెస్టు చేయాలని, దీని వెనుక ఉన్న సూత్రధారులపై కఠినమైన కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదును అందజేశారు. ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కేంద్రము తిరుపతి. తిరుమల తిరుపతి దేవస్థానంలో చేయకూడని పనులన్నీ గతంలో వైసీపీ ప్రభుత్వంలో చేసింది ఈ తండ్రి కొడుకులే, ఇప్పుడు చేస్తున్నది కూడా ఈ తండ్రి కొడుకులే. వీళ్ళని వెంటనే వాళ్ళ అనుచరుడు మొన్న దొరికాడు 6 కేజీల గంజాయితో. అరే బాబు, గంజాయితో దొరికాడు మీ అనుచరుడు అంటే అది పక్కకు పెట్టేసి భూ కబ్జాలు చేశారని తెర మీదకి వేరే కొత్త విషయాలు, లేని విషయాలు భూ కబ్జా చేయాల్సిన అవసరము కూటమి నాయకులకి లేదు. మీరు నిరూపిస్తే నిజంగా ఇక్కడే వచ్చి నేను ముక్కు నేలకు రాస్తా, ఖచ్చితంగా జరిగిందిలే మీరు అన్నట్టు. జరగలేదు కాబట్టి మీరు ఏదో తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తే జరగదు అభినయ్ రెడ్డి. మేము ఒకటే చెప్తున్నాము, ఎవరైతే ఆ గంజాయి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఈ కూటమిలోనే అమ్మాడంటే ఇంకా వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు గంజాయిల మీదనే ఎట్లా బతికారు అనేది ఆలోచించుకోవాలి ప్రజలారా. తిరుపతి ప్రజలకు కూడా మన మీడియా తరఫున ఏం తెలియజేసుకోండి అంటే, వీళ్ళు అభినయ్ రెడ్డిని వార్డు మెంబర్గా కూడా గెలిపియద్దండి, గెలిపిస్తే ప్రజలకే నష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. చెన్నైకు చెందిన ఫర్ ఫ్యూచర్ LLP సంస్థ చైర్మన్ వర్ధమాన్ జైన్ శనివారం ఉదయం టీటీడీకి ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ముందు బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సుకు సంబంధించిన పత్రాలు, తాళాలను టీటీడీ అదనపు ఈవో CH వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో దాతతో కలిసి బస్సులో ప్రయాణించి ప్రయాణికులకు ఈ బస్సు చాలా సౌకర్యంగా ఉందని దాతను అభినందించారు. కాగా ఈ బస్సును తిరుమలలోని భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సుగా వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, టీటీడీ మాజీ బోర్డు సభ్యులు DP అనంత, తిరుమల ట్రాన్స్పోర్ట్ DI కృష్ణయ్య పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.